ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సెంట్రీ అంటే వాళ్ళకి ఒక పార్టీకి సెంటరీ ఉంటాడు కదా, ఎస్ ఆ సెంటరీ మీద మీకు ఇన్ఫార్మ్ అనుకుందాం, ఆ సెంటరీ రాలేదు, ఈలోగా ఏదో జరిగింది, మీ ఆఫీసర్లు మీకు అడుగుతుంటారు. అంటే అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆఫీసర్స్ కూడా అందరికీ అర్థమైపోతుంది అచ్చా. అది ఎందుకు జరగలేదనే దాని గురించి తర్వాత నేను ఆన్సర్ చేయగలుగుతా కదా. మ్మ్. కాబట్టి అట్లాంటి వాటిలలో ఎప్పుడైతే మాకు ఇబ్బంది కలగదు. మ్మ్. ఎందుకంటే ఒక పని ఈ టైంకి అవుతుంది అనే గ్యారంటీ అయితే ఉండదు మ్మ్. ఈ వర్క్లో. అచ్చా. అట్లా అది సందర్భం ప్రకారం టైం ప్రకారం అవ్వాల్సి ఉంటే అవుతుంది, లేదంటే పోస్ట్ పోన్ అవుతుంటుంది. కానీ ఇది రిస్క్ జాబ్ అని మీరు ఐడెంటిఫై చేశారు. ఇది రిస్క్ జాబ్ అనేది ఐడెంటిఫై తెలుసు, అయినా కూడా అదొక ప్యాషన్ అంతే, చేయాలనుకుంటున్నాం చేసినాం. ఒక వాళ్ళు కలవాలనుకోండి, ఇదంతా మైండ్ గేమ్ ఎస్ఐబి అనేది. ఆ మైండ్ గేమ్లో మీకు బాగా నచ్చింది ఒక గేమ్ చెప్పండి. ఇక అంటే చాలా ఉంటాయి, ఇక చెప్పలేదు. దళాలు ఎక్కడెక్కడ నుంచి చర్ల వెంకటాపురం ఇవన్నీ కాకుండా కేకే డబ్ల్యూ కాకుండా ఇంకా వేరే మూమెంట్ ఉండేదా? ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఉందో దీనికి బార్డర్ అంతా ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ స్టేటు సుక్మా బీజాపూర్ ఈ రెండు డిస్టిక్స్ మన భద్రాద్రి కొత్తగూడెంకు ఉంటాయి. ఇప్పుడు సుక్మా చర్ల పోలీస్ పిఎస్ చెర్ల దుమ్ముగూడెం రెండు పోలీస్ స్టేషన్లకు ఇవి బార్డర్ అన్నట్టు. ఏదండి చర్ల చెర్ల దుమ్ముగూడెం కూడా ఈ రెండు పోలీస్ స్టేషన్లకు ఇవి బార్డర్ మనకు సుక్మా బీజాపూర్. ఈ సుక్మా బీజాపూర్ ఏదైతే మన బార్డర్ ఏరియా ఉందో ఈ బార్డర్ ఏరియాలో దక్షిణ్ బస్తర్ అని ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది వాళ్ళది. దక్షిణ్ బస్తర్ డివిసి అని ఉంటుంది. ఈ డివిసి కింద మొత్తం 4 ఏరియా కమిటీలు ఉంటాయి. 4 ఏరియా కమిటీలలో ఒకటి పామిడ్ ఏరియా కమిటీ, రెండవది కిస్టారం ఏరియా కమిటీ, మూడవది కుంట ఏరియా కమిటీ, నాలుగవది జగురుగొండ ఏరియా కమిటీ. కానీ మీరు చెప్పిన కుంట మినహాయించి మిగతా 3 చాలా అగ్రెసివ్గా ఉంటుంది కదండి. అప్పుడు కుంట కూడా చాలా అగ్రెసివ్గానే ఉండేది. ఈ 3 కమిటీల కింద మళ్ళీ ఏమిటంటే ఏరియా కమిటీలు ఉంటుండే. మళ్ళీ ఆ ఏరియా కమిటీల కింద వాళ్ళ ఈ ప్లాటూన్స్ ఉంటాయి. ప్లాటూన్స్ అంటే వాళ్ళ మిలిటరీ దళాలు, అవి మిలిటరీ దళాలు. వీటికి తోడుగా పిఎల్జిఏ ఫస్ట్ బటాలియన్ ఎప్పుడు ఈ దక్షిణ బస్తర్ ఏరియాలనే వాళ్ళు మూవ్మెంట్ చేసేటోళ్ళు వీళ్ళకు అనుకూలంగా. అందుకే ఈ ప్రాంతం చాలా గట్టి పట్టున్న ప్రాంతం మావోయిస్టుకు. ఇది మనకు బార్డర్ ఒకటి. ఈ వీటికి తోడు ఇక్కడ జంతన్ సర్కార్ అనేది వాళ్ళ యొక్క గట్టి వెపన్, అది అత్యధిక పవర్ఫుల్ వెపన్, మావోయిస్ట్ వెపన్ ఏంటంటే జంతన్ సర్కార్. ఈ జంతన్ సర్కార్లో ఇంపార్టెంట్ ఏంటంటే విలేజ్ కమిటీ మెంబర్స్ ఒకటి, మిలిషా ఒకటి, మహిళా కమిటీ కేఎంఎస్ అని ఉంటుంది. ఇవి చాలా క్రూషియల్ రోల్ పోషించినాయి వాళ్ళకు. వాళ్ళ రక్షణ కవచం ఏమిందంటే ఈ జంతన్ సర్కారే. ఈ మన చెర్ల నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే అదే కదండి. అంతే, చెర్ల నుండి 10 కిలోమీటర్లు. అప్పటి వరకు కూడా 2014 నుండి కూడా చెర్లలో కూడా చాలా ఎఫెక్టివ్ ఉండేది. ఈ జంతన్ సర్కార్ సిస్టమ్ చెర్లలో కూడా ఉండేది. ఇది మనకు 2020-21 వరకు కూడా నడిచింది ఏది జంతన్ సర్కార్ అనే సిస్టమ్. ఆ తర్వాత ఎప్పుడైతే మనము జంతన్ సర్కార్ను ఎప్పుడైతే దీన్ని వీక్ చేయగలిగితేనే మనం మావోయిస్ట్ పార్టీకి రీచ్ అవుతాం అనేది ఒక ఉద్దేశంతో అప్పటి నుండి మనం జంతన్ సర్కార్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అన్నట్టు. దాంట్లో పనిచేసే విలేజ్ కమిటీ మెంబర్లు అయితేంది, మిలిషా వాళ్ళు అయితేంది, ఏ కమిటీ మెంబర్లైనా తీసుకురావడం, వీలైతే అరెస్ట్ లేదంటే సరెండర్ చేపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు రావడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. జంతన్ సర్కార్లో యాక్టివ్గా ఉన్నాము ఎవరు అంటే ఇప్పుడు జంతన్ సర్కార్ల మహిళా కమిటీకి జంతన్ సర్కార్లో ఉన్న దాంట్లో ఎట్లుంటుంది అంటే అండి, దానికి ఒక ఎడ్జెడ్సీ క్యాడరీ ఇన్ఛార్జ్ ఉంటుండే వాళ్ళకు. అంటే స్టేట్ కమిటీ మెంబరే ఇన్ఛార్జ్ ఉంటాడు జంతన్ సర్కార్. అంటే ఇప్పుడు మన సైడ్ ఎట్లుంటుంది అంటే ఒక ఏసీఎం క్యాడర్ను ఇన్ఛార్జ్ ఇస్తారు, ఏది ఇప్పుడు మన ఏరియాలకైతే అట్లా జరుగుతుంటుంది. ఆవిడ సరెండర్ అయిపోయారు కదా, ఆవిడ బాగా ఫెరోషియస్గా ఉంటుంది అంటారు. ఎవరు పేరు? సోనియా. ఎస్, ఆమె ప్రాపర్ వచ్చేసి ఈమెది గొల్లపల్లి పిఎస్ లిమిట్స్. అది మీ జిల్లా కదా? లేలే, గొల్లపల్లి పిఎస్ లిమిట్స్ సుక్మా డిస్టిక్. ఈమెది ఈమె ఏం చేసిందంటే హస్బెండ్ వరంగల్. ఎస్, వాళ్ళ హస్బెండ్ వరంగల్ చందు అని సిఎన్ఎం స్టేట్ కమిటీ మెంబర్ మ్యారేజ్ చేసుకుంది అన్నట్టు. ఈమె సోని చాలా ఫెరోషియస్గా ఉండే. అప్పుడు జంతన్ సర్కార్ను బాగా పటిష్టంగా చేసిన దాంట్లో ఈమె పాత్ర కూడా చాలా ఉంది అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే మేము చెర్లాల ఈ జంతన్ సర్కారు లింక్స్ ఎప్పుడైతే క్లోజ్ చేయడం మొదలు పెట్టామో మాకు కొంత బార్డర్కు వెళ్ళడం ఈజీ అనిపించింది. ఆ తర్వాత జంతన్ సర్కార్ ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటారండి? వాళ్ళు ఆదివాసులందరికీ చెరువులు తమ్మడం, తర్వాత వాళ్ళు స్కూల్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు కదా.
కరెక్టే. చెరువులు తవ్వడం అనేది బాగానే ఉంది. దాని ద్వారా వాళ్ళకి అంతో కూస్తో వ్యవసాయం చేసుకోగలిగిండ్రు. స్కూల్స్ పెట్టిండ్రు. స్కూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఇవ్వగలిగిండ్రు? పార్టీ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలిగిండ్రు. కానీ సమాజంలో మంచి ఏంది, చెడు ఏంది, మనం ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం నుండి మనకి ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి అనేది ఏ రోజు కూడా వాళ్ళకి చెప్పలేకపోయిండ్రు వాళ్ళు. కాబట్టి అలా చదివిన వాళ్ళు మళ్ళీ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసే విధంగానే తయారు చేసేది తప్ప వేరేగా తయారు చేయలేకపోయిండ్రు వాళ్ళు. మంచిగా దానికోసం అది క్లోజ్ చేశారా? అంటే జనతన్ సర్కార్ని ఎప్పుడైతే వీక్ చేయగలుగుతామో అప్పుడే మావోయిస్టు పార్టీని హిట్ చేయగలుగుతాం అనేది మా దగ్గర అయితే కొంత సమాచారం అయితే ఉండేది. దాని ప్రకారమే ఫస్ట్ జనతన్ సర్కార్ వీక్ కావాలి. జనతన్ సర్కార్ వీక్ కావాలంటే వాళ్ళకి అసలు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఏముంటాయి, గవర్నమెంట్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఫస్ట్ ఇంటీరియర్ ఉండే విలేజెస్కు తెలవాలి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇంటీరియర్ విలేజెస్ వాళ్ళ అభిప్రాయంకు ఏముంటుంది అంటే వీళ్ళు ఒకటే చెప్తారు అన్నట్టు, గవర్నమెంట్ మీ దగ్గరకు వస్తే మీ భూములు తీసుకుపోతుంది అంతే, ఇది ఒక్కటే చెప్తుంది అన్నట్టు. గవర్నమెంట్ వస్తే మీ మిమ్మల్ని భూములు ఉండనివ్వవు, మీ పశువులను తీసుకుపోతుంది. ఇలా చెప్పే వరకు ఏంటంటే ఆదివాసీలకు భూములు అంటే ప్రాణం, పశువులను పెంచుకోవడం అన్న కూడా ప్రాణం. ఈ రెండింటిని పోతాయంటే వాళ్ళు ఒప్పుకోకపోతుండే. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే. ఈ క్రమంలో మనము అవేర్నెస్ చేయడం ప్రారంభించినాం. వీళ్ళు చెర్లకు రెగ్యులర్గా ఆదివారం సంతలకు వస్తుంటారు, లేదా ఏ పని మీద వచ్చినా కూడా మనం వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. అంటే ప్రభుత్వం రావడం వల్ల మంచి రోడ్స్ వస్తాయి. ఫస్ట్ రోడ్స్ వస్తే హాస్పిటల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తే స్కూల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తే మంచినీళ్ళు వస్తాయి. ఇవన్నీ మీకు రానున్న రోజులలో జరుగుతాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ సహకారం చేయాలనేది మనం కొంత స్టార్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ వాళ్ళకు. ఈ అవేర్నెస్ కూడా చేయడం వల్ల కూడా కొంత పబ్లిక్ అయితే మారింది ఛత్తీస్గఢ్లో. కానీ చెర్ల నుంచి లోపలికి వెళ్ళడానికి రోడ్లు వేయడం, ఒక చిన్న కల్వర్ట్లు కట్టడం ఇవన్నీ కూడా చేశారు మీ టీం. అప్పుడేమైనా మీకు ప్రాబ్లమ్స్ రాలేదా? అంటే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుందో, డెవలప్మెంట్ స్టార్ట్ అయితే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ మూమెంట్ రానిపోవడం ఈజీ అవుతుంది. రానిపోవడం ఈజీగా అయినప్పుడు ఏమవుతుంది అంటే సమాచారం బయటికి తెలియడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ దాని మీద మాకు ఎప్పుడు ఇబ్బంది కలిగించేది. ఆ ఇబ్బంది కలిగించినా కూడా మేము అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సార్, ఇప్పుడు ఏ దళం మూమెంట్ ఉందో ఆ దళాల యాటిట్యూడ్ ఎలాగుంటుంది, వాళ్ళు ఎవరు పేరు ఇష్యూస్ అన్నీ కూడా మీకు రికార్డులు ఉంటాయి. కానీ ఏటుపాక దగ్గర ఒక బస్సు తగలబెట్టడం, అదేవిధంగా చెర్ల దగ్గర ఇంకొక సంఘటన జరగడం, ఇలాంటి సంఘటన అక్కడక్కడ జరిగినప్పుడు అంటే మీకు ముందే తెలుసా ఏదో జరగబోతుందని? అంటే ఇప్పుడు ఏమైతుందంటే మనకు నెట్వర్క్ ఉండదండి. ఫస్ట్ ఛత్తీస్గఢ్లో మనకి ఇన్ఫార్మర్స్ ఉన్నా కూడా నెట్వర్క్ ఉండదు. ఆ ఏటుపాక బస్ తగలబెట్టడం ఐడియా ఉందా మీకు? ఉంది, ఐడియా ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన కుంట నుండి చింతూరు, కుంట చింతూరు ఈ రూట్లో ఆ సంఘటన జరిగింది. ఇది కుంట ఏరియా కమిటీ అప్పుడు కొంత స్ట్రెంగ్త్ అని ఉంటుండే, వాళ్ళు ఆ సంఘటనలో పాల్గొన్నారు. అట్లా అంటే మనకి ఏమవుతుంది అంటే ముందు తెలియవా అంటున్నాను. ముందు తెలుస్తుంది అంటే అన్ని విషయాలు తెలివే, ఫస్ట్ కొన్ని విషయాలు మాత్రమే తెలియగలుగుతాయి. ఎందుకంటే మనకున్న ఇన్ఫార్మర్సు ఆ సిగ్నల్కి వచ్చి మనకు ఫోన్ చేస్తేనే ఇన్ఫర్మేషన్. అట్లా సందర్భాలలో కొన్ని అడ్వాన్స్గా తెలియకపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. చెర్ల దగ్గరలో మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆమె కోవట్ పేరు మీద ఒక రాధా నామని చంపేస్తారు. ఆ సంఘటన ఎప్పుడు తెలిసిందండి మీకు? ఇప్పుడు అంటే మనకేమవుతుంది అంటే ఆమెను చంపేసి తర్వాతనే మనకు తెలిసింది. కాకపోతే అంత ముందుకే వాళ్ళ మావోయిస్టు పార్టీలో కొంత వాళ్ళకి విభేదాలు ఉన్నాయి అనేది మాత్రము కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ సంఘటన ఇట్లా జరుగుతుందని మాత్రం మేము ఊహించలేకపోయినాం. కానీ మావోయిస్ట్ పార్టీ ఒక యాక్షన్ టీం కోసం 1+1 తిరగడానికి బైకులు దొంగతనాలు చేసిన బైకులు తీసుకోవడం, ఒక 15 బైకులు పక్కన పెట్టారు. ఆ సమాచారం మీ నోటీసులు ఉందా? అంటే దొంగతనం చేసిన బైకులు కాదు, కానీ వీళ్ళు ఏదైతే విలేజెస్ ఉంటారో వాళ్ళు వచ్చి సెకండ్ హ్యాండ్ బైకులు అయితే కొనుక్కోపోవడం జరిగేది అన్నట్టు. కొన్ని దొంగతనం జరిగిన బైకులు కొన్నారు అంటే దొంగతనం బైకులు కాదండి. ఏదైతే ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కువ బైక్స్ యూజ్ చేస్తారు చూసినా, వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళ బైకులు తీసుకుపోయారు. ఆ బైకులు కొంత పాటు వాళ్ళ దగ్గర. ఈ 15 బైకులు దేనికోసం, వాళ్ళు ఏ ఉద్దేశంతో? అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా ఏమైతుందంటే గతంలో ఉన్నంత క్రమశిక్షణ లేదు. వాళ్ళు కూడా కొంత సుఖానికి అలవాటు పడ్డారు. ఇది వరకు ఎంత దూరమైనా ఓపికగా నడిచేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా బండ్ల మీద తిరగడం స్టార్ట్ చేసింది. వాటి పర్పస్ ఎక్కువ ఉపయోగించుకున్నారు వాళ్ళు. అంటే బళ్ళు, సెల్ ఫోన్లు అంతే. బండ్లు, సెల్ ఫోన్లు ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అంతే. బయట సమాచారం తెలుసుకోవడం, బయట ఎక్స్ట్రాక్షన్ చేయడానికి సెల్ ఫోన్స్ ఉపయోగించారు. లోపల తిరగడానికి ఈజీ కోసం బండ్లు ఉపయోగించారు. తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇన్ఫర్మేషన్ అంటే 2024లో మేజర్ ఎన్కౌంటర్
ఇక అది ఎవరి ఇన్ఫర్మేషన్ అంటే అది ఒక వ్యవస్థ ఇన్ఫర్మేషన్, దానివల్ల వర్క్ జరిగింది. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారండి అక్కడికి? ఆర్గనైజేషన్ కోసం వచ్చారు. అంటే తెలంగాణలో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇలాంటి కఠిన